ఓ వానైతే భయంకరంగా పడుతుంది. పక్కన మాకైతే డ్యూటీ పడ్డది అనమాట. డ్యూటీ అంటే డ్యూటీ కాదు కానీ ఓ ఓ చదువుతుంది వాన. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మీ విసైన్ బ్లాగ్స్. అండ్ ఈరోజు ఫుల్ వీడియోకి స్వాగతం. ఇది వచ్చేసి పొద్దున్నే మా పని మనిషిని అనమాట హాస్పిటల్కి అయితే తీసుకుని వెళ్తున్నా. నైట్ నుంచి ఏదో బాలేదంట మా పని మనిషికి అయితే. హాస్పిటల్కి అయితే తీసుకుని వెళ్తున్నా. ఒక పక్కన చూస్తే భయంకరమైన వాన పడుతుంది అనమాట. చూడండి, వానకి సంపిడుస్తుంది, సన్ను పోకుండా పడుతుంది. ఏం చేద్దాం, పని మనిషికి బాలేదు కాబట్టి వెళ్ళాలి, పిలుచుకొని వెళ్ళాలి. మా బాబా చెప్పిండు అనమాట, పొద్దున్నే 8 కల్లా రెడీగా ఉండి పని మనిషిని పిలుచుకొని బాగుస్తాను అని చెప్పిండు. అండ్ అంతలో ఆమె ఏదో పాత రిపోర్ట్స్ ఉన్నాయి కదా, ఆమెను అనమాట ఛానల్ నుంచి హాస్పిటల్ తిరుగుతుంది కదా ఆమెనే. యాక్చువల్గా అయితే ఆమె అయితే ఇంటికి వెళ్ళాలని ఉంది అనమాట. ఇంటికి వెళ్ళాలని ఉండి ఒక పక్కన ఫ్లైట్స్ అయితే తిరుగుతలేవు. అమ్మ బాధ, ఇది ఎవరికి అర్థమవుతలేదు. వాళ్ళ ఇంట్లో వాళ్ళేమో కలిసి పిలిపి నుంచి ఇంటికి వచ్చేసి అంటున్నారు. ఈమె పోనీకునే మాకు కుదురుతలేదు. మా బావ ఇంకా పొద్దున్నే 8 గంటల లేసి రెడీగా ఉండి హాస్పిటల్ పిలుచుకొని పోతుంది అని చెప్పిండు. సర్లే అని చెప్పిన, వస్తే తీసుకుని వెళ్దాం. నాకు కూడా నైట్ అయితే వార్ గురించి భయంకరంగా ఉండేది అనమాట. కోవిడ్లో వారిది నాన్ స్టాప్గా సైరన్లు రాత్రి మామూలుగా లేదు వ్యవహారం అంతా. ఏం చేద్దాం, ఒక పక్క రాత్రి నుంచి నిద్ర లేదు, పొద్దున్న లేచి మళ్ళీ డ్యూటీ వానలో. చలో హాస్పిటల్ దగ్గరికి వెళ్ళేసి కలుద్దాం. ఓకే, ఏమేమి చూస్తారో. ట్రాఫిక్ వచ్చేసినాం హాస్పిటల్ దగ్గరికి. అయితే ఆ బాబా మొత్తం అంతా సెట్ చేసి వెళ్ళిపోయాడు. ప్రజెంట్ అయితే మేము కూర్చొని ఉన్నాం. ఆమె డాక్టర్ రాగానే ఆమెతో మాట్లాడిపోయింది అనమాట. మీరు ఇక్కడ కూర్చుంటారు, నేను పిలుస్తా ఎవరని అని చెప్పింది. ఆమె రాగానే డైరెక్ట్గా లోపలికి వెళ్ళిపోవడం అంతే. ఓ మై గాడ్, బ్లడ్ టెస్ట్ అయిపోయింది ఈమెకి. ఓడి అమ్మ, ఈ హాస్పిటల్ తిరిగినంత ఉంటుంది. మెడిసిన్స్ కోసం వెయిటింగ్ అనమాట. లైన్లో నిలబడుకున్నాం. ఆడ చూడండి 230 తిరుగుతుంది, ఆడేమో 176, 178 తిరుగుతుంది. చాలా టైం పడుతుంది. 230 అంటే వెయిట్ చేయాల్సిందే. మెడిసిన్స్ తీసుకొని ఇంటికి వెళ్ళిపోవడమే. పొద్దున పోతే ఇప్పుడు వచ్చినాం. ఇంతసేపు దగ్గర టైం చూస్తుంటే 1. ఇంతవరకు టిఫిన్ చేయలే, ఫుడ్ చేయలే, ఏం చేయలే. దీని గురించి ముందు మాట్లాడుకుందాం. మొబైల్ ఛార్జింగ్ లేదు, ఛార్జింగ్. వానైతే భయంకరంగా పడుతుంది. పక్కన మాకైతే డ్యూటీ పడ్డది అనమాట. డ్యూటీ అంటే డ్యూటీ కాదు కానీ చదువుతుంది వాన. చూడండి ఎట్ట పడుతుందో వాన. ప్రెజెంట్ అయితే నేను ఫ్లవర్ బొకేకి వెళ్తున్నాం. ఫ్లవర్ బొకే అనమాట. మా కోడి ముసలామది బర్త్డే అనమాట. సో ఫ్లవర్ బొకే ఇద్దామనేసి వెళ్తున్నాం. ఇలా బాబాకు చెప్పినాం, సరే పోయిరా కార్ వేసుకొని చెప్పి ఏకి వెళ్ళాం. बुड्ढी का बर्थडे है आज। हाँ बोलो, वीडियो में बोलो हैप्पी बर्थडे बुड्ढी, बोलो हैप्पी बर्थडे मामा। చలో వెళ్ళేసి ఫ్లవర్ తీసుకొని వచ్చేద్దాం. మా పని మీద చూసారా, ఆమెకు వచ్చేసి ప్రజెంట్ అయితే ఆమె ఇంటికి వెళ్ళాలని ఉందనమాట. ఇంటికి వెళ్ళాలంటే ఫ్లైట్ తిరుగుతలేవు ఈ యుద్ధం కారణంగా. ఈ యుద్ధం కన్నా ఈరోజు పడిన కదా వాన. ఈ వాన వల్ల కోవిడ్ మునిగిపోయింది. అంత పెద్ద వాన పడింది. చలో వెళ్ళేసి తీసుకొని వచ్చేద్దాం. ఇలాంటి పరిస్థితి ఎవరికి రాకూడదు అనమాట. గల్ఫ్ కంట్రీస్లో ఈ సిచ్యువేషన్లో చాలామంది ఇండియాకి వెళ్ళాలి, గల్ఫ్ కంట్రీస్కి వెళ్ళాలనుకున్నా అని, గల్ఫ్ కంట్రీస్ నుంచి వదిలే వెళ్ళాలనుకున్నా అని చాలా కష్టం అవుతుంది అనమాట వాళ్ళకి. ఈ వారం మూలంగా ఇంటికి వెళ్ళాలని సిచ్యువేషన్. పాప గల్ఫ్ అంటే ఇలానే ఉంటుంది. చలో ఏం చేద్దాం, తప్పదు. ఇంకా గల్ఫ్ కంట్రీస్ అంటే నార్మలే, అన్నీ ఫేస్ చేయాలి. దాంతో అన్నిటికన్నా ఈసారి భయంకరంగా ఉంది అనమాట. చూడండి వాన అయితే సంపిడుస్తుంది ఒక పక్కన. ఆయన వెళ్తున్నాం. ఈసారి ఈడొస్తున్నాం నాతో పాటు, మనం తప్పించుకున్నాం. పెట్టినాం. వీడి కార్లో వెళ్తే ఈడే డ్రైవింగ్ చేస్తాడు అనమాట. ఎవరి కార్లో వెళ్తే వాళ్ళు డ్రైవింగ్ చేస్తారు ఇక్కడ. అలాగా पर मारो भैया. మా వాడు వచ్చేసి రీఛార్జ్ చేయించుకోనికి వెళ్ళిండు. 30కినా ఫ్లవర్ కొనుక్కునే ఉంటాడు. నేను జమియా దగ్గరికి వచ్చి రీఛార్జ్ చేయించుకొని వెళ్తున్నాం అనమాట. వాన పడుతుంది కాబట్టి వాన అయితే మామూలుగా పడతలేదు. కోవిడ్లో భయంకరంగా పడుతుంది. ఎలా పడుతాం,
కోవిడ్ మునిగిపెట్టుంది వాళ్ళు నాన్ స్టాప్గా రాత్రి నుంచి భయంకరంగా పడుతుంది. యాక్చువల్ అయితే మా పని మంచి అదే అనమాట, బాధపడుతుంది ఆమె, బాధ అనిపిస్తుంది. హెల్త్ చాలా ఇబ్బంది పడుతుంది ఆమె. ఒక పక్క పాపం కదా, ఏమోలే అంత పక్కన పెడేస్తే ఈరోజు అయితే మా కోవిడ్ ముస్లాం బర్త్డే అనమాట. మా కోవిడ్ ముస్లాం అది మా మేడం వాళ్ళ కూతురుది అనమాట, చిన్న పాప, ఇద్దరిది బర్త్డే అనమాట ఒకేసారి. ప్రజెంట్ అయితే మా అమ్మ ఇస్తుంది అనమాట ఫ్లవర్ బుకే. అంటే మా అమ్మ ఇప్పుడు దగ్గర వచ్చి 10 years అవుతుంది కదా. మా అమ్మ వచ్చేసి ఎవ్రీ ఇయర్ ఇస్తుంది అనమాట వాళ్ళకి, సంవత్సరం ఫ్లవర్ బుకే ఇస్తూ ఉంటుంది వాళ్ళ మేడంకి, మా ముసలానికి ఇద్దరికి ఇస్తుంది అనమాట మా అమ్మ. సో అందువల్ల ఈసారి మనం తీసుకున్నానికి వెళ్తున్నాం. పోయినసారి వాళ్ళ మేడంకి తీసుకుని వచ్చినాం, ఇప్పుడు మళ్ళీ వాళ్ళ ముసలామకి. చలో వెళ్ళేసి ఫ్లవర్ బుకే తీసుకొని వచ్చేసి మా అమ్మకి ఇచ్చేద్దాం, మా అమ్మకి ఇచ్చేస్తారు అంతే. ఓకే, వీంది వచ్చేసి కోవిడ్లో సిమ్ వచ్చేసి STC అంట, నాది వచ్చేసి ఒరిడో అనమాట. STC बेस्ट है, ओरिडा बेस्ट है बोलो? हमारे तो भैया STC बेस्ट है। आपको ऑफर कितना था एक महीने का? 500 GB हाँ और 500 मिनट ఇండియా కోడ్. కాల్స్ వచ్చేసి 500 నిమిషాలు మాట్లాడుకోవచ్చు, జీబీ వచ్చేసి 500 GB వస్తుంది అనమాట. मेरा कितना मालूम है? 3 महीने का 1 TB డేటా, 1 TB డేటా. నాకైతే 1 TB వస్తుంది అనమాట డేటా. 12 KD 3 महीने का, 1 महीने का 4 KD పడతాయి. మీరు నెలకు 4 దినాలు పడుతుంది నాకంతే. యాక్చువల్గా ఫ్లవర్ బొకేస్ చాలా రేటు ఉంటాయి అనుకుంటున్నా, ఎందుకంటే కనుక ఈ ఫ్లైట్ తిరగడం లేదు కదా, ఫ్లవర్ బొకేలు చాలా రేటు పెరిగిపోయినాయి అనమాట. సో ఎంత రేటు ఉంటాయో భయం వస్తుంది నాకైతే. మా అమ్మాయి 5-10 దినాలు లోపల తీసుకొని రాబోని చెప్తుంది, ఆడ చూస్తే ఎంత ఉంటాయో అనిపిస్తుంది నాకైతే. ఇంతకుముందు మేము తీసుకునేది వచ్చేసి 5 దినాలు అనమాట, ఈసారి ఎంత ఉంటుందో తెలియదు, చూడాలి ప్రైజెస్ ఎలా ఉన్నాయి. ఇక్కడ వచ్చేసిన ఒకే షాప్ లోపలికి, ఇంతకుముందు వచ్చిన సేమ్ అదే షాప్ అనమాట. చూద్దాం ఏ ఫ్లవర్ తీసుకున్నామ్మా, ఎంత పడుతుందో. ఇది బాగుంది, ఇది కనుక బాగుంది. ఇది తీసుకున్నావా, పెద్దగా ఉంది ఫ్లవర్స్ అందుకు రెడ్గా. ఇవన్నీ ఆర్టిఫిషియల్వి, రియల్వి కాదు ఇవన్నీ. ఈ కింద నాకు రియల్ ఏమో, ఇవి రియల్. ఇది ఎంత పడుతుందో. ఈడ కింద ఉన్నాయి కదా, ఇవన్నీ వచ్చేసి రియల్గా అనమాట ఫ్లవర్లు ఇవి. ఇవన్నీ అది ఆలోచన, దీనిలో ఏదైనా ఒకటి తీసుకుందామా అని ఆలోచిస్తున్నా. నేను ఇంకా అది తీసుకుందామా ఏం అర్థమవుతలేదు, చెప్పండి మీరే. ప్రెజెంట్ అయితే 2 తీసుకుంటున్నాను అనమాట. చెప్పినా కదా ఇద్దరి బర్త్డే అని, ఒక పాపది ఒకటి అది. పాపకు వచ్చేసి అది ఇద్దామని, మా ముసలాంకి వచ్చేసి దీంట్లో ఇది ఇద్దామని తీసుకుంటున్నాం. ఇది ఏదైతే ఈ 2 తీసుకుంటున్నా అంతే కదా, ఈ 2 ఇచ్చేద్దాం. ఓకే, అయ్యో హ్యాపీ బర్త్డే ప్రిన్సెస్ అనబుల్. ఫ్లవర్లు కూడా ఇచ్చేసిన మా అమ్మకి ఇప్పుడే, లోపల కూడా వెళ్ళిపోయింది. ఇలాగైతే ఉంటుంది అనమాట. సో మీరైతే వీడియో తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసేయండి. నెక్స్ట్ వీడియో అయితే కలుద్దాం. అండ్ అలానే ప్రతి ఒక్కరు సేఫ్ ఉండండి, సేఫ్ ట్రై చేయండి. ఓకే, బాయ్.